మీరు గమనించారో లేదో, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి మనము కన్సిస్టెంట్గా ఒక అంశం గురించి చర్చించుకుంటూ వస్తూ ఉన్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ హోదాను, ఉప ముఖ్యమంత్రి అనే ట్యాగ్ని మంచిగా దాన్ని ఫీల్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పదవి అంటారు కదా, ఎంజాయ్ అంటే మరో రకంగా కాదు, దాన్ని బాగా అనుభవిస్తున్నారు అంటారు కదా. సో ఆ విధంగా ఆ ట్యాగుని, ఆ హోదాని, అండ్ ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, ఆ మీడియా వైపు నుంచి కూడా ఈయన జాకీలు పెట్టి బ్రహ్మాండంగా లేపుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ వీలైనంత ఎక్కువ తన ముద్ర కోసం అయితే తాపత్రయపడుతూ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ పరంగాను, లేకపోతే తీసుకునే నిర్ణయాలు అమలు చేసే విషయంలోనూ ఆయన ముద్ర ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు కాలం సమాధానం చెప్పాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక హడావిడి చేయడంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి ముద్ర వేస్తున్నారని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రతిసారి ఆయన అది నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా కూడా చూడండి, ఏడైనా కనుక ఉప ముఖ్యమంత్రి అంటే జస్ట్ ఉప ముఖ్యమంత్రి ఒక ట్యాగ్ అంతే. మంత్రే వాళ్ళు సపరేట్గా వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అని, సీఎం కార్యాలయం అన్నట్టు డిప్యూటీ సీఎంఓ అని, సీఎంఓ అన్నట్టు డిప్యూటీ సీఎంఓ అని, అటువంటివి ఏవి ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ట్విట్టర్లో అకౌంటు, ఇన్స్టాలో అకౌంటు, సోషల్ మీడియాలో అన్ని హ్యాండిల్స్ అవి అఫీషియల్గా వాళ్ళ పార్టీ ట్విట్టర్ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్ నుంచి అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు. ఫాలో అవ్వమని, డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అని. అండ్ ఆయన ఎవరెవరితో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఈ ఫోటోలు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందులో షేర్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక రకమైన ముద్ర కోసం, అంటే ఒక రకమైనటువంటి ఆ హోదా కోసం, అంటే ఒక రకంగా ఏమంటారు, ఒక ఐడెంటిటీ ఉండాలి మనకు కూడా, మంత్రుల్లో ఒక మంత్రిగా మనం ఉండకపోకూడదు అని ఈ తాపత్రయం. నేను ఆయన బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు చెబుతున్నా, అండ్ 50 రోజు చెబుతూ ఉన్నా, 500 రోజు కూడా చెబుతాను. ఆ రోజు కూడా మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ఫోటోలు దిగడం, సమీక్షలు చేయడం, డీసీపీలతో, చీఫ్ సెక్రటరీతో, కలెక్టర్తో కూర్చొని ఈ హడావిడి ఇదంతా ఓకే, మొదట్లో కొత్తలో బాగానే ఉంటుంది. కానీ ఒక్క సీరియస్ నిర్ణయం అయినా తీసుకొని, ఒక్కదానికైనా ఈయన మంచిగా సఫిషియెంట్గా ఫండ్స్ అలొకేట్ చేసుకొని, ఒక్క పని అయినా కనుక ఈయన అంటే సమర్థవంతంగా పూర్తి చేయలేకపోతే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈయనంతకు ఈయన ఇప్పుడు డిప్యూటీ సీఎంఓ అని పెట్టుకున్నంత మాత్రాన, ఇంకోటి పెట్టుకున్నంత మాత్రాన ఒక్క నిర్ణయమైనా కనుక ప్రకటించుకోగలుగుతారా? అండ్ ఒక్క దానికోసమైనా కనుక అదిగో దీనికోసం ఇన్ని ఫండ్స్ కేటాయిస్తున్నాం అని చెప్పి ప్రకటించుకోగలుగుతారా? ఏదున్నా ఒక మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆయన ఆజ్ఞ మేరకు ఏదైనా ఉంటే ప్రకటించుకోవచ్చు. ఆయన అంతేగాని ఒక థియరిటికల్గా ఈ హడావిడి చేయొచ్చు. అంతకుమించి పాలనలో పవన్ కళ్యాణ్ గారు ఏవో సీరియస్గా డెసిషన్స్ తీసుకొని ఆ డెసిషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. 1వ రోజు అదే చెప్పిన, 50 రోజు అదే చెబుతున్నా, 500 రోజు కూడా ఖచ్చితంగా అదే చెబుతాం. సీరియస్గా ఈ హడావిడి ఓకే, కొన్ని రోజులు ఉంటుంది. ఆ నెక్స్ట్ పాలనలో తన ముద్ర వేయాలి అంటే తన నిర్ణయాలు తీసుకోగలగాలి, దానికి ఫండ్స్ అలొకేట్ చేసుకోగలగాలి. అంత ఈజీ కాదు. సరే, చూద్దాం. డిప్యూటీ సీఎంఓని పెట్టుకొని సపరేట్గా తన ఒక ముద్ర కోసం, తన ఒక హోదా కోసం, దాన్ని అనుభవించడం కోసం బ్రహ్మాండంగా తాపత్రయపడుతూ ఉన్నారు. ఆ తాపత్రయం ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది? ఈయన ఎంతవరకు సక్సెస్ఫుల్ మంత్రిగా నిలబెడుతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.